చంద్రబాబు పాలన గ్రామీణ ప్రజలకు శాపంగా మారింది. కడుపు నిండా అన్నం తినడానికి కూడా కష్టాలు పడాల్సిన పరిస్థితి. గర్భిణీలు, బాలింతలు సైతం గంటల తరబడి రేషన్ బియ్యం కోసం ఎదురు చూసే దుస్థితి. కూలి పనులు మానుకొని రేషన్ డీలర్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పద్ధతి తీసుకొచ్చింది కూటమి సర్కార్. ఇంటి దగ్గరకే వచ్చి రేషన్ పంపిణీని ఆపేసి రేషన్ మాఫియాకు మళ్లీ రెక్కలొచ్చేలా చంద్రబాబు నిర్ణయాలుంటున్నాయి. తొలి రోజే ప్రజలకు కష్టాలను పరిచయం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. గిరిజన ప్రాంతాల్లో అయితే కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి బియ్యం కోసం పడుతున్న కష్టాలు చూసేవారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రాష్ట్రంలో 9,260 రేషన్ డోర్ డెలివరీ వాహనాల్ని రద్దు చేసి మళ్లీ రేషన్ డీలర్ల ద్వారా పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం. చంద్రబాబు విధానాలు, నిర్ణయాలు ప్రజల్ని మళ్లీ ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. మళ్లీ బియ్యం మూటల్ని మోసుకుంటూ ఎండల్లో మండిపోతూ కూలీ పనికి వెళ్లకుండా పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. రేషన్ షాపు వద్దకొచ్చి సరుకులు తీసుకునేందుకు గిరిజనులు, మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని గొట్టిపల్లి, పెద్దరాజపురం, చిన్నరాజపురం, చీపురుపల్లి, పెద్దగూడ, దిగువగూడ, గ్యాసరగూడి, శివుడి మామిడిగూడ, జిన్నోడుగూడ, బలదగూడ, దబ్బాగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు రేషన్ కోసం నానా అవస్థలు పడ్డారు. బాలింతలు తమ బిడ్డల్ని ఓవైపు భుజానికి కట్టుకుని మరోవైపు బియ్యం మూటల్ని మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలే కావాలని గిరిజనులు కోరుతున్నారు. ఇప్పుడు మీదకి ఉన్న వాళ్ళము కొండపోడులు ఇలాంటి పనులు చేసిన వాళ్ళు మళ్ళీ దిగి వచ్చి ఈ బాధపడి ఇది అయిపోతాను. ఇప్పుడు ఇక్కడికి రావడం జనాలు కుమ్ముకోవడము మొట్టుకోవడం ఇవి అయిపోయి బియ్యం దొరికినాక దొరకకపోతే ఇంకా మరో రోజు ఇంకా మళ్ళీ పొడిగించుతాను. ఎన్నెలు ఒక్క రోజుతో తెగిపోయేది. పనులు పోట్లు మానేసి వస్తాను. 2-3 రోజులు తిరుగుతాను బియ్యం. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యం బళ్ళు ఉన్నాయో వాటి ద్వారా ఇప్పుడు కూడా గిరిజన పంపిణీ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే గతంలో ఏదో ఒక విధంగా గిరిజన ప్రాంతాల్లో ఎంతో కొంత మెరుగైన విధంగా ఆలోచన చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలన్నీ మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి. కాబట్టి తక్షణం ఏదైతే ఇప్పుడు మనకి దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ ఏదైతే వాళ్ళ ఇంటికాడ ఒంటరి మహిళలు ఉంటారో ఈ సమస్య చాలా విచిత్రం అయిపోద్ది. కాబట్టి తక్షణమే గతంలో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఇది బండి ద్వారా పంపిణీ చేసిందో రేషన్ బియ్యము తిరిగి మరలా ఆ విధంగా ఇది వీళ్ళకి మేలైన విధంగా వీళ్ళకి కొంచెం భద్రతలాగా కొంచెం వాళ్ళకి సౌకర్యంలాగా ఉంటుందనేసి మన గిరిజనులు కోరుతున్నారు. రేషన్ బియ్యం వాహనాలు వైఎస్ జగన్ తీసుకొచ్చిన అద్భుతమైన వ్యవస్థ. అందుకే చంద్రబాబు ఈ వ్యవస్థపై కక్షగట్టారు. ఈ వ్యవస్థ వలన వైఎస్ జగన్ కి మంచి పేరు వచ్చిందని కక్షగట్టి తొలగించారు. అందుకోసం ఏకంగా రేషన్ డెలివరీ వాహనదారులపై మాఫియా ముద్ర వేశారు చంద్రబాబు. గత ఏడాదిగా ఇదే వాహనాలతో రేషన్ పంపిణీ చేశారు. చంద్రబాబు పాలనలోనూ గత ప్రభుత్వంలానే పంపిణీ చేశారు. ఎక్కడా ఎలాంటి తప్పులు జరగలేదు. ప్రజలు ఈ వ్యవస్థ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మళ్లీ రేషన్ మాఫియాకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం పాత పద్ధతిని తీసుకొచ్చింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ప్రజల ఇంటికి అందుతున్న సేవలపై మీకెందుకు కక్ష? మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థల్ని తీర్చాలి, కానీ వారిని కష్టపెట్టడం సబబేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పొట్టగొట్టడం, వారి కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలందిస్తూ వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాల్ని తొలగించడం సరైనదేనా? పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగాను, మాఫియా ముఠా సభ్యులుగాను చిత్రీకరించేలా మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని మండిపడ్డారు. ఏపీలో పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహరే పెద్ద స్మగ్లర్ అని, నారా లోకేష్ రెండో స్మగ్లర్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది నాటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల మంది ఉద్యోగాలను టపామని పీకేశాడు మహానుభావుడు. మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి నిరుద్యోగులైన యువకులతో 72 మాసాలు వారితో అగ్రిమెంటు. మొత్తం 20,000 మంది ఆ అగ్రిమెంట్ పూర్తిగా అమలు పీకేశాడు. ఎంత అన్యాయమో నాకు అర్థం కాలేదు. ఏమైపోవాలి వాళ్ళు? వెహికల్స్ ఇప్పించింది ప్రభుత్వం. మా ప్రభుత్వమా మీ ప్రభుత్వమా పక్కన పెట్టు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రంలో అనేక డిపోల వద్ద ప్రజలు రేషన్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల ఈ పాస్ మిషన్లు పనిచేయక బియ్యం కోసం వచ్చిన వాళ్ళని వెనక్కి పంపేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు
ప్రతి నెల ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవల కోసం పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఎండనక వాననక క్యూ లైన్లో రేషన్ షాపుల ముందు పడిగాపులు పడేవారు. ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎంతసేపు రేషన్ ఇస్తారో తెలియక కూలీ పనులు ఇతర పనులు మానుకొని నిరీక్షించేవారు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలతో పాటు ఇంటి వద్దకే రేషన్ అందించే డోర్ డెలివరీని ప్రారంభించింది. బియ్యం క్వాలిటీని పెంచి మధ్యస్థ సన్న బియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్ చేసి రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటికి అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేసింది. అలాంటి రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం పేదల్ని దోపిడీ చేయడానికి మళ్ళీ ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు అని వైఎస్ జగన్ ఎక్స్లో తీవ్రంగా మండిపడ్డారు.